అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ వేస్తున్న వేళ ఇటువైపు నుంచి తన చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో సౌభాగ్యమ్మ ఒక లెటర్ రాసింది. ఆ లెటరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2009లో మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఏదైతే మనోవేదన అనుభవించావో అలాగే 2019లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా నీ చెల్లి సునీత కూడా అదే మనోవేదనను అనుభవించింది. ఇవన్నీ నీకు గుర్తుకు రావట్లేదా అంటూ ఒక లెటర్ రాశారు. నిజంగా ఈరోజు పులివెందులో జగన్మోహన్ రెడ్డి అక్కడ నామినేషన్ వేస్తున్న ఈ టైంలోనే ఈ లెటర్ రాయటం అనేది కలకలం సృష్టిస్తుంది. దానికి సంబంధించి సౌభాగ్యమ్మ లెటర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒకసారి అసలు సౌభాగ్యమ్మ లెటర్ ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం. ఆ లెటర్లో ఏముందనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ ఆమె ఒక వీడియోని కూడా విడుదల చేశారు. 30 సెకండ్స్ ఉన్న ఈ వీడియోని ఒకసారి చూద్దాం. దీంట్లో ఆడియో ఏం లేదు, జస్ట్ ఎదురుగా మనం చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. ఆవిడే ఒక లెటర్ రాస్తున్నారు. తన స్వహస్తాలతో ఆమె లెటర్ రాశారు. ఆ లెటరు ఇది ఆమె లెటర్ రాస్తున్న వీడియోను కూడా చేసి ఆమె మీడియాకి రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో మనం చూసామో ఆవిడ ఏం రాశారనేది ఒక్కసారి ఆమె రాసిన లెటర్ ఒకసారి చూద్దాము. ఆ లెటర్లో ఏముందనేది ఒకసారి చూస్తే వైఎస్ సౌభాగ్యమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయటము. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంతో మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుండి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏంటంటే మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావటం. ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు. 2009లో మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మరణించినప్పుడు మీరు ఏ మనోవేదనను అనుభవించారో అదే మనోవేదనని మీ చెల్లి 2019లో అనుభవించింది. మన కుటుంబంలోని వారే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణం అని తెలియటం అనేది ఏదైతే ఉందో అది మమ్మల్ని ఇంకా బాధ పెట్టిందని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ చాలా నీట్గా రాశారు. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావటం, హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటము అనేది ఆమెను బాధ పెట్టిన విషయం. అంటే ఆవిడ చెప్తున్నారు ఎవరైతే మన కుటుంబంలోనే వారే వైఎస్ వివేకానంద రెడ్డికి హత్యకు కారణం అవ్వటం, అదేవిధంగా వాళ్ళని మీరు రక్షించడం ఏదైతే ఉందో అది మమ్మల్ని బాధ పెడుతుంది, మా కుటుంబాన్ని బాధ పెడుతుంది. 2019 నుంచి మేము మనోవేదనతో బాధపడుతున్నాము అన్నట్టుగా తెలియజేశారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా మరియు నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేయించటం ఇది నీకు తగునా? మొత్తం విషయం ఏదైతే ఉందో ఇక్కడే ఆవిడ చాలా మనోవేదన గురైన చెప్పొచ్చు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన మీ చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రికలు, మీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు, దాంతోపాటు ఏదైతే ఉందో అందరూ కలిసి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇది నిజంగా మమ్మల్ని బాధ పెడుతుంది అని చెప్పి ఆవిడ రాసుకుంటూ వచ్చారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు ఏమాత్రం పట్టడం లేదా? ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెలు సునీతని నీ సోషల్ మీడియా, నీ పత్రికలు, నీ పార్టీలు, నీ పార్టీ అందరూ వాళ్ళు అటాక్ చేస్తుంటే నీకు పట్టడం లేదా అని కూడా ఆవిడ రాశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏంటి? సునీతకు ఎవరైతే వైఎస్ సునీతారెడ్డికి సపోర్ట్ చేస్తున్న షర్మిలను కూడా అందరూ కలిసి అటాక్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏంటి అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. బహిరంగ లేఖ రాశారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా
రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ అంటూ లెటర్ రాశారు. నిజంగా చూస్తే చాలా బాధపడాల్సిన విషయం, చాలా బాధపడుతున్న విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకున్నట్టయితే ప్రతి రాజకీయ వేదికల మీద నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అమ్మలు, నా చెల్లెళ్ళు, నా అవ్వలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా జరిగితే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి చెప్తున్న పరిస్థితి. బట్ వాళ్ళ కుటుంబంలోనే ఇంత జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య ఇలా బహిరంగ లేఖ రాయటం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలు సంబంధించి ఓట్లు దానికి సంబంధించి ఏదైనా జరగచ్చు. బట్ ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడవలసిన ఒక ముఖ్యమంత్రిగా అయినా స్పందించాల్సిన బాధ్యత నీ మీద ఉందంటూ ఆవిడ లేఖ రాశారు. ఈ లేఖను మనం చూసుకున్నట్టయితే ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ వేస్తున్నారు. పులివెందుల్లో నామినేషన్ వేసి అక్కడ నామినేషన్ వేస్తున్న రోజు ఇలా వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఒక లెటర్ రాయటం, దీనికి సంబంధించి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగా తన కుటుంబాన్నే కాపాడుకోలేనివాడు, తన కుటుంబంలోని వారిని కాపాడుకోలేని వాళ్ళు, వాళ్ళకి మద్దతుగా నిలవలేని వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా కాపాడుతారు, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా సాయం చేస్తారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇలా వైఎస్ సౌభాగ్యమ్మ లెటరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక కౌంటర్ చేశాడు. పులివెందుల నుంచి మాట్లాడారు. సేమ్ ఆయన అంతకుముందు ఏం మాట్లాడారు అదే మాట్లాడారు. దాంట్లో నా చెల్లెల్ని అంటూ నా చెల్లెల్ని కూడా ప్రతిపక్షాలు ట్రాక్ చేసి వాళ్ళ చేత ఆమె దాడి చేసి నేను మాట్లాడుతున్న పరిస్థితి. ఆ వీడియో ఒకసారి చూద్దాం, ఏముందో ఆ వీడియోలో అనేది. చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్ర కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మొన్నటిదాకైతే టీవీ5, ఏబిఎన్ ఈ మొత్తం ఇవన్నీ మాట్లాడుతూ కూడా వాళ్ళతో కూడా కుట్రలు చేస్తున్నట్టు, వాళ్ళు సరిపోదన్నట్టు, తన చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల, దాంతోపాటు వైఎస్ సునీత రెడ్డితో కూడా కుట్రలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా నార్మల్గా మాట్లాడుకుందాం. ఏం జరిగింది వాళ్ళే చెప్తున్నారు, నీ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు, మా నాన్న ఇలా చనిపోయారు, ఎవరు చంపారు, దానికి సంబంధించి సిబిఐ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పోరాటం కూడా చేయబోతున్నారు. నీ కుటుంబంలోని వాళ్ళు మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా చిత్రీకరించడం, ప్రతిపక్షాలందరూ కలిసి నీ కుటుంబంలోని నీ చెల్లెల చేత నిన్ను దాడి చేయించాలని ఏదైతే మాట్లాడటం అనేది నిజంగా అది మీనింగ్లెస్ లాగా అనిపిస్తుంది. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం. ఏమద్దాం? మా వివేకం చిన్నాన్నలు ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ చిన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ మొన్న వెళ్ళేందుకు ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అడుగుతున్నారు. 2019లో సేమ్ సీన్, చిన్నాన్నయ్య చంపారని చెప్పేసి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ మాట్లాడుతూ ఉన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటే దాని తర్వాత సిబిఐ దాని తర్వాత దీని మీద మాట్లాడింది, దానికి సంబంధించి ఎంక్వైరీ చేసింది. దాంట్లో దోషులు, దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఛార్జ్ షీట్లో? ఎవరెవరు ఉన్నారు ఛార్జ్ షీట్లో? నీ తమ్ముడు ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరిని రక్షిస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే 2019 నుంచి కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకం గారి
హత్యను అడ్డం పెట్టుకొని వచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా 2024లో కూడా సేమ్ అదే స్టోరీ. వాళ్ళ కుటుంబంలోంచి వాళ్ళ చెల్లెలు వచ్చి బయటకు మాట్లాడుతున్న పరిస్థితి. నువ్వు కాపాడుతున్నావు వైఎస్ అవినాష్ రెడ్డిని, మిగతా వాళ్ళందరూ నువ్వు కాపాడుతున్నావు అని చెప్తే మళ్ళీ ఎదురుదాడి, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. ఇది నిజంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఆయన చెప్తాడు ఎవరు చంపారనేది దేవుడికి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే చంపారన్నారో డైరెక్ట్గా వాళ్ళే వచ్చి చెప్తున్నారు నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి దస్తగిరి మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రజలకి నిజాలు అన్ని తెలిసినా కానీ తెలియనట్టుగా ఇది మొత్తం చంద్రబాబు నాయుడు చేయించాడు, ప్రతిపక్షాలు చేయించాయి, ఇంకా మొత్తం ఈయన టార్గెట్ చేస్తూ ఇవన్నీ చేశారని ఇంకా మాట్లాడుతున్నారు. బట్ ప్రజలన్నీ వాళ్ళ విఘ్నులు అన్ని వాళ్ళకి అన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు అన్నీ తెలుసు. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అవినాష్ మీద అని చెప్తున్నారు. కుట్ర రాజకీయాలు చేసిన అవసరం అవినాష్ మీద ఎవరికి ఉంది అనేది పక్కన పెడితే, చిన్నానికి రెండో భార్య ఉంది, రెండో భార్యకి సంతానం ఉంది. రెండో భార్యకి వల్ల ఈ హత్య జరిగిందని మీరు ఎలా చెప్తున్నారు? సిబిఐ ఉంది, సిబిఐ ఎంక్వైరీ అడిగారు. మీరు 2019లో సిబిఐ ఎంక్వైరీ అడిగారు. దాని తర్వాత 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీ అనేది కంప్లైంట్ తీసుకున్నారు. ముందు అసలు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారా? దాని తర్వాత మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ కేసును ముందుకి వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ చూస్తే అనుమానాలు ఏమైనా వస్తాయి? దాని వెనక మీరున్నారనే ప్రజలు కూడా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా సిబిఐ కూడా చెప్తుంది, సిబిఐ ఎంక్వైరీ చేసింది, దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. దానికి సంబంధించి ఒకానొక టైంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనేది కూడా తెలిసింది. బట్ అనుకున్నారు అందరు, బట్ అది జరగలేదు. దీనికి కారణాలు ఎవరున్నారు, ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగలేదు, కేంద్రంతో ఎవరు కలిసి అరెస్ట్ని అడ్డుకున్నారు అనేది కూడా జనాలకు తెలుసు. బట్ ఇంకా ఎన్ని తెలిసినా కూడా సొంత చెల్లెలు మాట్లాడుతున్న పరిస్థితి, వీటన్నిటిలో కూడా ఇంకా నిజాన్ని కప్పిపెట్టి ఎదుటి వాళ్ళని దోషులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేది నిజంగా ఇది ఒక హేయమైన చర్య. ప్రజలందరూ గమనిస్తున్న పరిస్థితి. ఓ పక్క చూస్తే ఈ రోజు నీ చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే స్వయంగా లెటర్ రాశారు. మీ కుటుంబ పరిస్థితులు, మీ కుటుంబంలో ఏం జరిగింది, దానికి సిబిఐ ఏం చెప్పింది, షార్ట్ షీట్లు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు కలిసి హత్య చేశారు, దీని వెనక ఎవరున్నారు అనేది కూడా మీ చెల్లెళ్ళు రోజు బుర్రకథల్లాగా పులివెందులు వీధుల్లో చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఒక సభ పెట్టి ఒక లక్షలాది మంది తీసుకొచ్చి దీనంతటి కారణం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షాలు, ఈనాడు, TV5, ABN ఇవన్నీ చెప్తున్నారు. అయినా కానీ 2019లో మోసమైన ప్రజలు ఈసారి అయితే మోసపోయే పరిస్థితి మాత్రం లేదు. ఏదైతే పులివెందుల రాజకీయాల్లో పక్కన పెట్టి మనం చూసుకున్నట్టయితే పులివెందుల రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మచ్చలేని వ్యక్తిగా ఉన్నారు. ఆయన ప్రజల మనిషిగా అక్కడ అందరిలోనూ తిరిగారు. ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నువ్వు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. బట్ ఈ రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే పులివెందుల్లో కడప పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాని గురించి ఆలోచించాలి. బట్ 2019లో మోసపోయారని చెప్పి ఈసారి అయితే మోసపోయే పరిస్థితి అయితే లేదు. ఏదైతే ఇంకా కళ్ళబొల్లి మాటల్ని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఈసారి తమ ఓటుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ
ఓటుతో సమాధానం చెప్తారు. ఆ తీర్పుని తీసుకుంటానికి రెడీగా ఉండండి.